పుట్టుకనిది చావునిది జీవితమంతా దేశానిదని చెప్పిన వ్యక్తి ఆవేదనను ఆక్రందనల్ని తన గొడవగా ఎంచుకొని దాన్ని తీర్చడానికే జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు. ఆయన 102వ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది తెలంగాణ సర్కార్. కాళోజీ నారాయణరావు 102వ జయంతి వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం జిల్లాల్లో ఘనంగా జరిగింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గోరెటి వెంకన్నను కాళోజీ నారాయణరావు పురస్కారంతో తెలంగాణ సర్కారు సత్కరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, మేధావులు వెంకన్నను కొనియాడారు. వెంకన్న పాట ఒక్క చరణాన్ని మొదలు పెట్టుకుంటే అర్ధగంట సేపు ఆ పాటలో ఉన్నటువంటి మర్మాన్ని చెప్పడానికి కోసం అర్ధగంట పట్టినా కూడా ఒడిచేది కాదు. ఒక్క అక్షరంలోనే జీవితాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని చూపించినటువంటి వ్యక్తి గోరెటి వెంకన్న. అందుకే మా నాయన నరసింహారెడ్డి అన్న ఎన్నిసార్లు ఎగినాం జిల్లేలమ్మ జిట్ట బోలెడని సార్లు, మామూలు కాదు. నేనైతే యాడ నుంచో వచ్చినారు ఈడపీట మేసినారు, యాడ నుంచో వచ్చిన ఈడపీట మేసిన గుమ్మాలకు బొమ్మలోలే గుడ్లు ఎల్ల పెట్టుకుంటా, గుమ్మాలకు బొమ్మలోలే గుడ్లు ఎల్ల పెట్టుకుంటా ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట మల్లెదురుంగనే కూసుంటారు జిలేలమ్మ జిట్ట, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట మల్లెదురుంగనే కూసుంటారు జిలేలమ్మ జిట్ట. బతికినంతకాలం తెలంగాణ కోసమే బతికిన కవి కాళోజీ అన్నారు మంత్రి ఈటెల. గోరెటి వెంకన్న పాటలు తెలంగాణ పల్లెల జీవం. వెంకన్న పాట ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. వెంకన్నకు కాళోజీ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు హోంశాఖ మంత్రి నాయిని. పల్లె ప్రజల గోసను వెంకన్న పాటల రూపంలో చెప్పారన్నారు. కాళోజీ గారి యొక్క గొప్పతనం, గోరంటి వెంకన్న యొక్క చెప్పుకోదగా అవార్డుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి. ఎవరైతే కమిటీ వాళ్ళు నిర్ణయం చేశారో వారికి ధన్యవాదాలు తెలుపుతాం. మేము మంచి వ్యక్తిని మీరు ఒక అవార్డు గ్రహీత కింద డిక్లేర్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాళోజీ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గోరెటి వెంకన్న. అవార్డు ఇవ్వడం ప్రభుత్వానిది గొప్పతనం, అంగీకరిస్తున్న గొప్పతనం మీది అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నా పల్లె అందాలు పాటతో పాటు మరికొన్ని పాటలు పాడి సభలో ఉత్తేజం నింపారు వెంకన్న. పల్లె అందాలు చూసితే కనువిందురో, నా పల్లె అందాలు ఎత్తు వంపులతోని డొంకల దారులు చూడు, ఏ పూగా వెరిగినట్టి ఆపలు ఈదులు చూడు, అల్లుకున్న అడివి తీగల దొండ పొదలు రో, నా పల్లె అటు జిల్లాల్లోనూ కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మేయర్ నరేందర్, జడ్పీ చైర్మన్ పద్మ హనుమకొండలోని కాళోజీ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాళోజీ సేవలు చిరస్మరణీయమన్నారు.